Hello students, a very good evening to one and all and welcome back to Sishya class. Students, మనం previous class లో part 1 regarding to the control and coordination topic మీద డిస్కస్ చేసుకున్నాం. దాని కంటిన్యూషన్ part 2 ఈ రోజు క్లాస్ లో మనం డిస్కస్ చేసుకుందాం. Before starting the class, let me introduce myself. I am Sheila Dikshit. I have done my masters from Andhra University. Students, let's start our class. In today's class, the topics to be covered. ఏ టాపిక్స్ ఈ రోజు క్లాస్ లో మనం డిస్కస్ చేసుకుంటున్నామంటే the nerve system that present in animals and the brain. These are the topics that we will discuss in our today's class, control and కోఆర్డినేషన్. అసలు కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఏంటి? అసలు కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ప్రతి హ్యూమన్ బీయింగ్లో ఎలా రెస్పాండ్ అవుతుంది, ఎలా జనరేట్ అవుతుంది అనేది మన పార్ట్ 1లో నేర్చుకున్నాం. ఓకే స్టూడెంట్స్, బిఫోర్ స్టార్టింగ్ ద క్లాస్ లెట్స్ రీక్యాప్ ద ప్రీవియస్ టాపిక్. అసలు రెస్పాన్స్ అనేది ఎలా జనరేట్ అవుతుంది, స్టిమ్యుల్ అనేది ప్రతి ఆర్గానిజంలో ఎందుకు అవసరం, ఓకే రెస్పాన్స్ ఎలా జనరేట్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం టాపిక్ 1లో నేర్చుకున్నాం పార్ట్ 1లో. ఓకే, వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్ ఫర్ యూ ఆల్ ఇన్ 2 to 3 lines. 2 to 3 linesలో పార్ట్ 1ని డిస్కస్ చేసేస్తా. అసలు రెస్పాన్స్ జనరేట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టిమ్యులీ అనేది ఉండాలి. బయట నుంచి మనకి స్టిమ్యులీ ఉంటే కానీ మన బాడీ ఏంటి ఇన్ రిటర్న్ రెస్పాన్స్ అనేది జనరేట్ చేయదు కదా. ఈ రెస్పాన్సెస్ అనేవి ఎందుకు జనరేట్ అవుతున్నాయంటే టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్, మన బాడీని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి రెస్పాన్సెస్ అనేవి ప్రతి లివింగ్ ఆర్గానిజంలో జనరేట్ అవుతున్నాయి. ఇన్ రిటర్న్ మనం ఏం చేస్తున్నాం, రెస్పాన్స్ ఇస్తున్నాం. ఎందుకు ఈ రెస్పాన్స్ ఇస్తున్నాము? టు ప్రొటెక్ట్ అవర్ బాడీ. ఓకే, టు ప్రొటెక్ట్ అవర్ బాడీ ఫ్రమ్ హార్మ్ఫుల్నెస్ ఆర్ సన్లైట్ ఆర్ హీట్, టెంపరేచర్, ఇలా ప్రతి చాలా విధాలుగా మన బాడీ అనేది ఏం చేస్తుందంటే రెస్పాన్స్ ఇస్తుంది. ఏ విధంగా రెస్పాన్స్ ఇస్తుంది? టు ప్రొటెక్ట్ అవర్ బాడీ. ఓకే, స్టిమ్యులీ అనేది ఉండగానే ఇన్ రిటర్న్ ఏముంటుంది, రెస్పాన్స్ అనేది మన బాడీ నుంచి జనరేట్ అవుతుందని పార్ట్ 1లో మనం నేర్చుకున్నాం. ఈరోజు పార్ట్ 2లో దాని కంటిన్యూషన్ క్లాసెస్ ఏంటంటే నర్వ్ సిస్టమ్ ఇన్ ద యానిమల్స్ అలాగే బ్రెయిన్ కోసం మన క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. దేర్ ఆర్ 2 pathways ఫర్ రెస్పాన్సెస్. అయితే రెస్పాన్సెస్లోని 2 pathways ఉంటాయి. ఒకటి లాంగ్ పాత్వే, ఇంకొకటి షార్ట్ పాత్వే. అయితే ఆ రెస్పాన్సెస్ అనేవి ఎలా జనరేట్ అవుతున్నాయో చూద్దాం. ద రెస్పాన్సెస్ ఆర్ ద pathways. One is fast automatic reflex pathway and the slowest conscious voluntary pathway which involves processing in the brain for complex actions. ఇంకొక రెస్పాన్స్ అంటే పాత్వే ఎలా ఉంటుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది. అయితే ఇంకొక రెస్పాన్స్ పాత్వే ఎలా ఉంటుంది, చాలా స్లోగా ఉంటుంది. అయితే ఈ 2 రెస్పాన్సెస్ అలా జరగడానికి గల రీజన్స్ ఏంటో మన క్లాస్లో మనం తెలుసుకుందాం. అయితే ఫస్ట్ స్లోయెస్ట్ పాత్వే ఏంటో చూసుకుందాం. అయితే రెస్పాన్సెస్ అనేవి జనరేట్ అవ్వటానికి ఫస్ట్ స్టిమ్యులీ అనేది ఉండాలి కదా. బయట నుంచి ఒక యాక్షన్ లైక్ స్టిమ్యులీ అనేది మన బాడీకి టచ్ అయితే తప్ప మన బాడీలో రెస్పాన్స్ అనేది జనరేట్ అవ్వదు. ఈ పాత్వేస్ అన్నమాట 2 pathways ఉన్నాయి. ఒకటి స్లో పాత్వే, ఇంకొకటి ఫాస్ట్ పాత్వే అని మనం నేర్చుకున్నాం. అయితే స్లో పాత్వే అనేది రెస్పాన్స్ని ఎలా జనరేట్ చేస్తుందో చూద్దాము. ఫస్ట్ ఎలాగంటే స్టిమ్యులీ అనేది ఒక హీట్ రూపంలో అవ్వచ్చు, ఒక పెయిన్ రూపంలోనే అవ్వచ్చు. మన స్కిన్కి స్టిమ్యులీ అనేది ఎప్పుడైతే టచ్ అవుతుందో ఆ సిగ్నల్, ఆ మెసేజ్ అనమాట ఎలా పాస్ అవుతుంది, సెన్సరీ న్యూరాన్స్ టు సెన్సరీ న్యూరాన్స్ నుంచి స్పైనల్ కార్డ్కి ఆ మెసేజ్ అనేది, ఆ సిగ్నల్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడి నుంచి స్పైనల్ కార్డ్ నుంచి మళ్ళీ ఆ మెసేజ్ అంటే ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఈ ట్రాన్స్ఫర్ టు ది బ్రెయిన్. ఓకే, మోటార్ న్యూరాన్స్లోకి వెళ్ళి అది బ్రెయిన్లో మెసేజ్ అనమాట జనరేట్ అవుతుంది. ఈ జనరేట్ అయిన మెసేజ్ ఇన్ రిటర్న్ మోటార్ న్యూరాన్స్ నుంచి ఎలా ఏమవుతుంది, మనకి రెస్పాన్స్ అనేది జనరేట్ అవుతుంది. మజిల్ సెల్స్లో రెస్పాన్స్ అనేది జనరేట్ అవుతుంది. ఇలాగా స్లో పాత్వే అనేది మనకి రెస్పాన్స్ని జనరేట్ చేస్తుంది. వన్స్ అగైన్ చూడండి, స్లోవర్ పాత్వే ఎలా అవుతుంది, ఫస్ట్ అనేది స్టిమ్యులీ, ఇది ఐదర్ ఇన్ ఏ హీట్ ఫామ్ ఆర్ ఇన్ ఏ పెయిన్ ఫామ్. హీట్ రూపంలో అయినా పెయిన్ రూపంలో అయినా స్టిమ్యులీ అనేది మన స్కిన్కి లేదా మన హ్యాండ్కి టచ్ అయిన తర్వాత ఆ సిగ్నల్స్ అనేవి ఎక్కడ పాస్ అవుతున్నాయి అంటే మన స్పైనల్ కార్డ్కి పాస్ అవుతున్నాయి. స్పైనల్ కార్డ్ నుంచి బ్రెయిన్కి అవి మోటార్ న్యూరాన్స్కి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. అక్కడ రెస్పాన్స్ మెసేజ్ అనేది జనరేట్ అయ్యి తర్వాత అది ఏమవుతుంది, రెస్పాన్స్ కింద మళ్ళీ ఇన్ రిటర్న్ మజిల్ సెల్స్కి రీచ్ అవుతుంది. ఇది స్లోయెస్ట్ పాత్వే. దిస్ ఈస్ ద స్లో పాత్వే. ఓకే, రిఫ్లెక్స్ యాక్షన్ జనరేట్ అవ్వడానికి ఇది ఒక స్లో పాత్వే. వైల్ కమింగ్ టు ది ఫాస్ట్ పాత్వే.
కదా. స్లోవర్ పాత్వే ఎలా ఉంది, ఫస్ట్ పెయిన్ లేదా హీట్ అనేది మెసేజ్ ఎక్కడ పాస్ అవుతుంది సిగ్నల్స్ ద్వారా, మా స్పైనల్ కార్డ్కి, స్పైనల్ కార్డ్ నుంచి బ్రెయిన్కి, బ్రెయిన్లో జనరేట్ అయిన రెస్పాన్స్ ఎలా అవుతుంది, మళ్ళీ తిరిగి వచ్చి హ్యాండ్లో మజిల్ సెల్స్ దగ్గర రెస్పాన్స్ అనేది మనకి అవుట్పుట్ కింద ఇస్తుంది. నా వి విల్ లెర్న్ అబౌట్ ది ఫాస్టెస్ట్ పాత్వే. ఫాస్టెస్ట్ పాత్వేలోని ఏదైనా సరే ఒక డేంజరస్ అవ్వచ్చు, ఫాస్ట్ రియాక్షన్ రెస్పాన్స్ అనేది మన బాడీ ఇవ్వడానికి ఆటోమేటిక్గా దానికి అది ఏం చేస్తుంది, రెస్పాన్స్ని జనరేట్ చేస్తుంది. అయితే ఈ పాత్వే ఎలా ఉంటుందంటే ఫస్ట్ హీట్ లేదా టెంపరేచర్ అనగా లేకపోతే ఏదైనా సరే మనకి చాలా హానికరమైన డాగ్ బైట్ అవ్వచ్చు, ఏదైనా డేంజర్ సిగ్నల్స్ మనకి ఎక్కడి నుంచి పాస్ అవుతున్నాయి, మన బాడీ నుంచి ఆ స్టిమ్యులీ అనేది డైరెక్ట్గా స్పైనల్ కార్డ్లోనే పాస్ అయ్యి బ్రెయిన్ వరకు మెసేజ్ అనేది తీసుకెళ్లకుండా స్పైనల్ కార్డ్లోనే రెస్పాన్స్ అనేది ఏం చేస్తుందంటే రెస్పాన్స్ అనేది మెసేజ్ కింద రీజనరేట్ అయ్యి ఇన్ రిటర్న్ మజిల్ సెల్స్కి అది ఏం చేస్తుందంటే రెస్పాన్స్ని పంపిస్తుంది. ఓకేనా స్టూడెంట్స్, నౌ యూ విల్ సీ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద స్లో అండ్ ఫాస్టెస్ట్ పాత్వేస్. స్లో పాత్వేలో ఏంటి, మెసేజ్ అనేది ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది, స్పైనల్ కార్డ్ నుంచి బ్రెయిన్కి, బ్రెయిన్ నుంచి మళ్ళీ రీజనరేట్ అయ్యి మళ్ళీ మజిల్ సెల్స్కి వస్తుంది. కానీ మన ఫాస్ట్ పాత్వేలోని యాక్షన్స్ అనేవి ఇన్స్టెంట్గా వస్తున్నాయి కదా, మనం ఇన్స్టెంట్గా రెస్పాండ్ అయితేనే వీ విల్ ఎస్కేప్ ఫ్రమ్ దోస్ డేంజర్ థింగ్స్ కదా. స్లో పాత్వే ఏంటి, చాలా టైం టేకింగ్. వైల్ కమింగ్ టు ది ఫాస్టెస్ట్ పాత్వే ఇట్ గివ్స్ ది ఇన్స్టాంట్ రిఫ్లెక్స్ యాక్షన్స్. కాబట్టి ఏదైనా మనకి మోస్ట్ యాక్సిడెంటల్ డేంజర్ సిగ్నల్స్ అయినా సైన్స్ అయినా ఏమైనా ఉంటే మన బాడీ ఏం చేయాలి, వెంటనే రిఫ్లెక్షన్ అనేది ఇవ్వాలి. కాబట్టి అలాంటి వెంటనే ఇన్స్టాంట్ రిఫ్లెక్షన్స్ ఇచ్చే పాత్వే ఏంటంటే ఫాస్టెస్ట్ పాత్వే. ఇది ఎక్కడ రెస్పాన్స్ని జనరేట్ చేస్తుందంటే మన స్పైనల్ కార్డ్లోనే రెస్పాన్స్ని జనరేట్ చేసి సిగ్నల్స్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ది slowest and the fastest pathways. The quick responses produced by spinal cord are called as reflex actions. Okay, ఏ సిగ్నల్స్ అయితే వెంటనే క్విక్ రెస్పాన్సెస్ అనేది స్పైనల్ కార్డ్లో ప్రొడ్యూస్ అవుతున్నాయో వాటినే మనం రిఫ్లెక్స్ యాక్షన్స్ అని అంటున్నాం. అయితే ద పాత్వేస్ బై విచ్ ద రిఫ్లెక్స్ యాక్షన్స్ ఇస్ ఎగ్జిక్యూటెడ్ ఇస్ కాల్డ్ రిఫ్లెక్స్ ఆర్క్. ఏ పాత్వేలో ఎగ్జిక్యూట్ అవుతున్నాయో దాన్ని మనం ఏమంటున్నామంటే రిఫ్లెక్స్ ఆర్క్ అని అంటున్నాం. ఓకే, సి హియర్ స్టిమ్యులీ సెన్సరీ న్యూరాన్ నుంచి స్పైనల్ కార్డ్లో ఏమవుతుంది మనకి ప్రొడ్యూస్ అవుతుంది, రిఫ్లెక్స్ యాక్షన్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యి తర్వాత అది మోటార్ న్యూరాన్తోని రెస్పాన్స్ అనేది జనరేట్ అవుతుంది. దిస్ ఈస్ ద హోల్ ప్రాసెస్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ అవర్ బాడీ కాల్డ్ రిఫ్లెక్స్ యాక్షన్స్ ఆర్ రిఫ్లెక్స్ ఆర్క్. Now we will learn about the nerve system. Nerve system అనేది 2 parts గా డివైడ్ అయింది. One is central nerve system, another one is peripheral nerve system. అయితే ద సెంట్రల్ నర్వ్ సిస్టమ్ కన్సిస్ట్, ఈ సెంట్రల్ నర్వ్ సిస్టమ్కి ఏమేమి ఉంటాయి, ఒకటి బ్రెయిన్, ఇంకొకటి స్పైనల్ కార్డ్. ది సెంట్రల్ నర్వ్ సిస్టమ్ కన్సిస్ట్, వన్ ఈస్ బ్రెయిన్, అనదర్ వన్ ఈస్ స్పైనల్ కార్డ్. Coming to the peripheral nerve system, it consists in nerves. Okay, peripheral nerve system ki only nerves unte, central nerve system ki em untundi, it contains both brain and spinal cord. Brain is an important and delicate organ, so it has to be protected well. Yes, brain anedi enti, it is a very very important organ in every living organism. అది ఇంపార్టెంటే కాదు, అది చాలా డెలికేట్ ఆర్గన్ కూడా. కాబట్టి మనం మన బ్రెయిన్ని చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకొని కాపాడుకోవాలి. ఇట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్, ఇట్ ప్లేస్ ద మెయిన్ రూల్ అండ్ ఇట్ ప్లేస్ ఎ వెరీ క్రూషియల్ రూల్ ఇన్ ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం. Brain is covered by a fluid-filled balloon-like structures made up of 3 layers. ఏంటంటే బ్రెయిన్ అనేది 3 layers-తో కవర్ అయి ఉంది. These layers are called meninges and the fluid present in between these layers is called as cerebrospinal fluid. అయితే ఈ బ్రెయిన్ అనేది 3 layers-తో కవర్ అయి ఉంటుంది, దాన్ని మనం మెనింజెస్ అని అంటాము. అయితే ఈ మెనింజెస్ అనేది దేంతో ఫిల్ అయి ఉంటుందంట, ఫ్లూయిడ్తో ఫిల్ అయి ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ని మనం ఏమంటామంటే సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అని అంటాము. Brain along with the meninges is protected by an outer bony case called cranium. Cranium is also called as skull bone. మన బ్రెయిన్ అనేది దేంతో ప్రొటెక్ట్ అయి ఉంటుంది, ఇట్ ఈస్ కవర్డ్ అండ్ ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ విత్ ది బోన్ కాల్డ్ cranium. Bony case called cranium or skull bone. Cranium or skull bone.
బ్రెయిన్ ఇస్ ద మెయిన్ కోఆర్డినేటింగ్ సెంటర్ ఆఫ్ ద బాడీ. మన బ్రెయిన్ అనేది ఏంటి? ఇట్ ఇస్ ద మెయిన్ కోఆర్డినేటింగ్ సెంటర్. ఇట్ ఈస్ ద మెయిన్ రోల్ దట్ ప్లేస్ ఎవ్రీ మూమెంట్ అండ్ ఎవ్రీ ఫంక్షన్, ఎవ్రీ మెసేజ్ సిగ్నల్ ఇస్ పాస్డ్ త్రూ అవర్ బ్రెయిన్. మన బాడీలో జరిగే ప్రతి ఫంక్షన్, మన బాడీ జరిపించే ప్రతి మూమెంట్ అనగా, సిగ్నల్ పాసింగ్ అనగా, మెసేజ్ పాసింగ్ అనగా, ప్రతిదీ కూడా మన బ్రెయిన్ ద్వారానే ఫంక్షన్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి. కాబట్టి అదేంటి? ఇట్ ఈస్ ద మెయిన్ ఆర్గాన్, ఇట్ ఈస్ ద మెయిన్ కోఆర్డినేటింగ్ సెంటర్ ఫర్ ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం. ఇట్ రిసీవ్స్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ అండ్ ఇంటిగ్రేట్స్ ఇట్స్. మన బ్రెయిన్ ఏం చేస్తుంది? మన బాడీలో జరిగే ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ క్యారీ చేస్తుందంట? బ్రెయిన్కి క్యారీ చేస్తుందంట. ప్రతి ఇన్ఫర్మేషన్ క్యారీస్ టు ది బ్రెయిన్ అండ్ ఇన్ ఇంటిగ్రేట్స్. అక్కడ క్యారీ చేసిన ఇన్ఫర్మేషన్ ఏమవుతుంది? జనరేట్ అయ్యి ఇన్ రిటర్న్ మనకి రెస్పాన్సెస్ అనేవి జనరేట్ అవుతున్నాయి. ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ద హ్యూమన్ బ్రెయిన్. మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్ ఏంటి? బ్రెయిన్ యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఏంటి? వి థింక్, మనం ఆలోచిస్తాము, డిసిషన్స్ తీసుకుంటాము, తర్వాత స్టోరింగ్ ఇన్ఫర్మేషన్, ఏదైనా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడానికి మెమొరీ పవర్ అంతా కూడా మన బ్రెయిన్లో ఉంటుంది. అండ్ కంట్రోలింగ్ ద బాడీ ఫంక్షన్స్ లైక్ వాలంటరీ అండ్ ఇన్వాలంటరీ. కంట్రోలింగ్ బాడీ ఫంక్షన్స్ అన్నీ కూడా వాలంటరీ అవ్వచ్చు, ఇన్వాలంటరీ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఎవరి కంట్రోల్లో ఉంటాయి? బ్రెయిన్ కంట్రోల్లో ఉంటాయి. దీస్ ఆర్ ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ది బ్రెయిన్. లెట్స్ సీ అబౌట్ ది బాడీ ఫంక్షన్స్ లైక్ వాలంటరీ అంటే ఏంటో, ఇన్వాలంటరీ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ద ఫంక్షన్స్ అండర్ అవర్ కంట్రోల్. మన కంట్రోల్లో ఉండే ఫంక్షన్స్ అవ్వచ్చు, యాక్షన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా దేని కిందకు వెళ్తాయి? దే ఆర్ comes under voluntary actions. Okay, they are comes under voluntary functions or voluntary actions. The actions that are under our control. Example ఏంటి? డాన్స్ చేయడం అనేది మన కంట్రోల్లో ఉంటుంది కదా, నడవటం అనేది మన కంట్రోల్లో ఉంటుంది, పరిగెట్టడం అనేది మన కంట్రోల్లో ఉంటుంది, తినటం అనేది మన కంట్రోల్లో ఉంటుంది. ఇలా ఎగ్జాంపుల్స్ చాలా చూసుకుంటే మన విల్ ప్రకారం మనకు నచ్చినట్టు చేసే యాక్షన్స్ అన్నీ కూడా అండర్ అవర్ కంట్రోల్, మన కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి ఆ యాక్షన్స్ని మనం ఏమంటామంటే వాలంటరీ యాక్షన్స్ అని అంటాం. అండ్ కమింగ్ టు ది ఇన్వాలంటరీ యాక్షన్స్, ద యాక్షన్స్ దట్ ఆర్ నాట్ అండర్ అవర్ కంట్రోల్. మన కంట్రోల్లో లేని ప్రతి యాక్షన్ని కూడా ఇన్వాలంటరీ యాక్షన్స్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ద హార్ట్ బీట్ అండ్ ద సర్క్యులేటరీ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, మెటబాలిక్ యాక్టివిటీస్, ఇవన్నీ కూడా మన కంట్రోల్లో ఉండవు. బాడీ వాటి ఫంక్షన్స్ని అవి జరిపించుకుంటుంది, కానీ నువ్వు ఆగిపో అంటే ఆగిపోతుందా? బ్రీతింగ్ అనగా, నెక్స్ట్ హార్ట్ బీట్ అనగా ఆగదు కదా. ఇవన్నీ కూడా దేని అండర్కి వస్తాయి? దే కమ్స్ అండర్ ద ఇన్వాలంటరీ ఫంక్షన్స్ ఆర్ ఇన్వాలంటరీ యాక్షన్స్. విచ్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ కంట్రోల్స్ విచ్ పార్ట్? మన బ్రెయిన్లో ప్రెసెంట్ అయి ఉన్న డిఫరెంట్ పార్ట్స్ మన బాడీలో ఏ పార్ట్ని కంట్రోల్లో చేసుకుంటుంది, ఏ పార్ట్ని వాటి ఆధీనంలో పెట్టుకుంటుందో చూసుకుందాం. ఫోర్ బ్రెయిన్. ద ఫస్ట్ వన్ ఈస్ ఫోర్ బ్రెయిన్. ఫోర్ బ్రెయిన్ యొక్క ఫంక్షన్స్ ఏంటంటే, ఫోర్ బ్రెయిన్ హ్యాస్ డిఫరెంట్ సెంటర్స్ ఫర్ హియరింగ్, స్మెల్, సైట్ ఎక్సెట్రా. ఫోర్ బ్రెయిన్ యొక్క ఫంక్షన్స్ ఏంటి? వినటానికి, స్మెల్ చూడటానికి, అలాగే చూడటానికి. దీని యొక్క ఫంక్షన్స్ ఏంటంటే వినటానికి, స్మెల్ చూడడానికి, అలాగే చూడటానికి. దీని యొక్క పార్ట్స్ అనేవి మన బాడీలో యాక్షన్స్ని జరిపిస్తుంది. ఫోర్ బ్రెయిన్ హ్యాస్ డిఫరెంట్ సెంటర్స్ ఫర్ హియరింగ్, స్మెల్, సైట్ ఎక్సెట్రా. The information from different sense organs is analyzed and compared with the information already stored in our brain, which controls the movements of our voluntary actions. Voluntary actions అన్నీ కూడా ఎవరి కంట్రోల్లో ఉంటాయంట? ఫోర్ బ్రెయిన్లో. ఫోర్ బ్రెయిన్ అనేది బ్రెయిన్లో ఒక పార్ట్, ఓకేనా? ఈ రీజియన్, ఈ పార్ట్ అనమాట దేన్ని కంట్రోల్ చేస్తుంది? వాలంటరీ యాక్షన్స్ లైక్ హియరింగ్ అవ్వచ్చు, స్మెల్ అవ్వచ్చు, నెక్స్ట్ చూడటం అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఎవరి ఆధీనంలోనే, ఎవరి కంట్రోల్లో ఉన్నాయంట? దే ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఫోర్ బ్రెయిన్. And when coming to the hypothalamus, hypothalamus is also the region or it is a part of the forebrain. And hypothalamus, sensation of hunger and feeling full is also controlled by the separate area of the forebrain. forebrain లో ఉన్న separate ఏరియాయే hypothalamus. hypothalamus యొక్క ఫంక్షన్స్ ఏంటంటే, ఇట్ సెన్స్ ది హంగర్, మనకి ఆకలి పుట్టడం అనగా, తర్వాత ఫీలింగ్స్ అనగా, ఇవన్నీ కూడా ఎవరు అండర్లో ఉంటాయంట? దే ఆర్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ hypothalamus.
While coming to the midbrain యొక్క ఫంక్షన్ ఏంటి? ఇట్ కంట్రోల్స్ ది ఆడిటరీ అండ్ విజువల్ రిఫ్లెక్సెస్. ఆడిటరీ ఏంటి? వినటం అని, తర్వాత విజువల్ రిఫ్లెక్సెస్, ఇవన్నీ కూడా నా మిడ్ బ్రెయిన్ కంట్రోల్లో ఉంటాయి. అండ్ ఇట్ ఆల్సో కంట్రోల్స్ ద మూమెంట్స్ ఆఫ్ ఐస్ అండ్ eyes. It's also controls the movements of our eyes and eyelids. When coming to the hindbrain, it has three parts: pons, medulla and cerebellum. Okay, these are all the parts of the midbrain. Hindbrain function is to control the involuntary actions. Voluntary actions అన్ని forebrain control చేస్తే మన hind brain కి వచ్చి ఏం చేస్తుంది? These are the involuntary actions. The involuntary actions are controlled by the hindbrain. Pons control sleep and wake cycle. దీని యొక్క పర్పస్ ఏంటి? దీని యొక్క ఫంక్షన్ ఏంటి? పాన్స్ అనేది దేన్ని కంట్రోల్ చేస్తుందంట? మన స్లీపింగ్ సైకిల్ అనగా వేకప్ సైకిల్ అనగా దాని కంట్రోల్లో ఉంటుంది. అండ్ బ్రీతింగ్ ఆల్సో. అండ్ when coming to the medulla oblongata, it controls the heart rate, breathing, blood pressure and more involuntary యాక్షన్స్. మెడులా oblongata ఫంక్షన్స్ ఏంటండి? హార్ట్ రేట్ అనగా, తర్వాత బ్రీతింగ్ అనగా, తర్వాత బ్లడ్ ప్రెషర్ అనగా, నెక్స్ట్ మోర్ ఇన్వాలంటరీ యాక్షన్స్. ఇన్వాలంటరీ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరు చూసుకుంటారంటే మెడులా oblongata ఫంక్షన్స్ అనేవి అండర్ కంట్రోల్లో ఉంటాయి. అండ్ వైల్ కమింగ్ టు ది cerebellum, it is also responsible for the precision of voluntary actions and maintaining the posture and balance of the brain. Okay, voluntary actions ani, next maintaining the posture. Okay, it balances the body and it maintains the posture of the body. Cerebellum. Walking in a straight line, okay, riding a bicycle, drawing an art, and all this comes under the, yes, these are all possible with the cerebellum. Okay students, we discussed about the nerve system in human brain and human body and animals, and we discussed about the brain topic. Okay, let's have some quiz questions regarding to the topic what we have learned still now. First one, which part of the brain controls voluntary actions like writing and walking? Option A medulla oblongata, option B cerebrum, option C cerebellum, option D pons. రైటింగ్ అనగా, నెక్స్ట్ వాలంటరీ యాక్షన్స్, ఇవన్నీ కూడా ఎవరి కంట్రోల్లో ఉంటాయి? ఓకే, దిస్ ఆర్ ఆల్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ cerebrum. The main function of the cerebellum is the main function of the cerebellum ఏంటి? To maintain the posture and balance of the body. So option B is the correct answer. The gap between two neurons is called, మనం ప్రీవియస్ టాపిక్ పార్ట్ 1 లో డిస్కస్ చేసుకున్నాం. ద గ్యాప్ జంక్షన్ బిట్వీన్ ది టూ న్యూరాన్స్ ఇస్ కాల్డ్ యాజ్ సైనాప్స్. ద లాంగెస్ట్ పార్ట్ ఆఫ్ ది న్యూరాన్ ఏంటండి? ఆప్షన్ బి యాక్సాన్ ఇస్ ద లాంగెస్ట్ పార్ట్ ఆఫ్ ది న్యూరాన్. Which is not an involuntary action? While coming to the blinking, heartbeat, breathing, ఇవన్నీ కూడా involuntary actions. While coming to the writing, it is not an involuntary action. It is the voluntary action. So we came to the end of our class students. Mana ee today's class lo emem nechukunnamu? The topics that we covered is the nerve system that present in every living organism like animals, and we learned about the brain parts and the functions that are controlled by every part that present in the brain like forebrain. Involuntary actions nechukunnamu. Voluntary actions ante ento nechukunnamu. Short pathway enti, long pathway enti, reflex actions ela response avutunnayi, ivanni kuda మన నర్వ్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. మెయిన్ కంట్రోల్డ్ ఆర్గాన్ ఏంటి? ఇక్కడ మెయిన్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ లివింగ్ ఆర్గాన్ ఇస్ ద బ్రెయిన్. ఓకే, బ్రెయిన్ ఇస్ ద మెయిన్ ఆర్గాన్ దట్ ఈస్ కంట్రోల్ ఎవ్రీ ఫంక్షన్ దట్ ప్రెసెంట్ ఇన్ అవర్ బాడీ. ఓకే స్టూడెంట్స్, ఐ హోప్ యు ఆర్ ఆల్ ఎంజాయ్డ్ ద క్లాస్. మరికొన్ని క్లాసెస్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ టాపిక్కి రిలేటెడ్గా వినాలి అనుకుంటే ఈ క్యూఆర్స్ కొన్ని స్కాన్ చేయండి. ప్లే స్టోర్లో తప్పకుండా యాప్ దొరుకుతుంది మీకు. అండ్ students, don't forget to like, share and subscribe. Thank you all.